ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దీని కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 6,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. వ్యవసాయ పనుల కోసం సాగుదారుడు ఇతరులపై ఆధారపడకుండా ఉండడానికి ఈ నిధులు ఎంతో తోడ్పడుతున్నాయి. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రైతుల మధ్య ఒక ముఖ్యమైన చర్చ నడుస్తోంది. ఒకే ఇంట్లో ఎంతమంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చనే విషయంలో చాలా మందికి అవగాహన లేదు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలలో భార్యాభర్తలు, పిల్లలు అందరూ కలిసి సాగు పనుల్లో పాల్గొంటున్నారు. ఇలాంటప్పుడు అందరికీ విడివిడిగా 2,000 రూపాయలు వస్తాయని కొందరు భావిస్తున్నారు. కానీ ప్రభుత్వం దీనిపై అత్యంత స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని ఉల్లంఘిస్తే అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక కుటుంబం అంటే భర్త, భార్య, మైనర్ పిల్లలు అని అర్థం. ఈ యూనిట్లో కేవలం ఒక్కరికి మాత్రమే పీఎం కిసాన్ నగదు అందుతుంది. కుటుంబం పేరు మీద ఎన్ని ఎకరాల భూమి ఉన్నా సరే లబ్ధిదారుడు మాత్రం ఒక్కరే ఉంటారు. సాగు భూమి ప్రభుత్వ రికార్డుల్లో ఎవరి పేరు మీద నమోదై ఉంటే వారే దరఖాస్తుకు అర్హులు. మిగిలిన సభ్యులు వ్యవసాయంలో భాగస్వాములైనా సరే వారికి విడివిడిగా నగదు బదిలీ జరగదు. కుటుంబం మొత్తం ఒకే యూనిట్గా పరిగణించబడుతుంది. భార్యాభర్తలు ఇద్దరు పేర్ల మీద వేర్వేరుగా భూమి ఉన్నా కూడా ఈ పథకం వర్తించదు. వీరిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే పేరు నమోదు చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున ఇద్దరు దరఖాస్తు చేసి నగదు పొందుతున్నట్లయితే దాన్ని తప్పుడు పద్ధతిగా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఇలాంటి సందర్భాలలో అక్రమంగా పొందిన సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. సామాజిక తనిఖీలలో ఇలాంటి ఉదంతాలు బయటపడితే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకే నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ మందికి ఈ సాయం అందే అవకాశం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉంటుంది. ఒకవేళ అన్నదమ్ములు విడిపోయి వారి పేర్లపై భూమి రికార్డులు వేర్వేరుగా ఉంటే ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు రేషన్ కార్డులో కూడా వేర్వేరు కుటుంబాలుగా నమోదై ఉండాలి. కేవలం బ్యాంకు ఖాతాలు వేరుగా ఉన్నంత మాత్రాన ప్రభుత్వం వారిని విభిన్న లబ్ధిదారులుగా గుర్తించదు. రెవెన్యూ రికార్డులు స్థానిక విచారణ ఆధారంగా మాత్రమే అర్హతను ఖరారు చేస్తారు. కొంతమంది రైతులు తప్పుడు సమాచారం ఇచ్చి లేదా పత్రాలు సృష్టించి ఈ పథకంలో చేరుతున్నారు. ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, నెలకు 10,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందేవారు దీనికి అనర్హులు. ఇలాంటి వారు దరఖాస్తు చేస్తే స్క్రూటినీలో దొరికిపోయే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షలాది మంది అనర్హులను గుర్తించి వారి ఖాతాలను నిలిపివేసింది. పారదర్శకత పెంచడానికి ఈ కేవైసీ ప్రక్రియను కూడా తప్పనిసరి చేసింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు చాలా సులభతరమైంది. రైతులు స్వయంగా పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లోకి వెళ్లి వివరాలు నమోదు చేయవచ్చు. ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, భూమి పాస్బుక్ వంటి పత్రాలు దగ్గరుంచుకోవాలి. అక్షర దోషాలు లేకుండా సమాచారాన్ని నింపాలి. ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు గ్రామాల్లో ఉండే మీ సేవ, కామన్ సర్వీస్ సెంటర్ల సహాయం తీసుకోవచ్చు. అక్కడుండే ప్రతినిధులు దరఖాస్తు ప్రక్రియలో రైతులకు తోడ్పడతారు. చివరగా పీఎం కిసాన్ పథకం రైతుల కష్టాల్లో అండగా నిలుస్తోంది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు సమయంలో ఈ సాయం ఎంతో ఊరటనిస్తుంది. అనర్హులు ఈ పథకంలో చేరి నిజమైన రైతులకు నష్టం చేయకూడదని ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తోంది. కేవలం అర్హులకు మాత్రమే ఈ ఫలాలు అందేలా జిల్లా యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతోంది. నియమ నిబంధనలను గౌరవిస్తూ సాయం పొందినప్పుడే పథకం లక్ష్యం నెరవేరుతుంది.